వెల్కమ్ టు జేఎస్పీ అకాడమీ. ఫ్రెండ్స్, నిన్న ఎగ్జామ్ ఎలా రాశారు? ఈ లెసన్ అయితే చాలా ఇంపార్టెంట్. నిన్న 2-3 క్వశ్చన్స్ వచ్చినాయి ఇందులో నుంచి. సన్నేట్ గురించి, చియాంగ్ కైషేక్ గురించి ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్. చైనాలో ఈ విప్లవం తర్వాత దేశం సంక్షోభ స్థితికి నెట్టబడింది. ఆన్సర్ గణతంత్ర విప్లవం. గుయోమిండాంగ్ రాజకీయ పార్టీ గుర్తించిన 4 ప్రధాన అవసరాలు. ఆన్సర్ కూడు, గుడ్డ, ఇల్లు, రవాణా. నెక్స్ట్ వన్, గుయోమిండాంగ్ పార్టీ నాయకుడు. ఆన్సర్ చియాంగ్ కైషేక్. నెక్స్ట్ వన్, నైజర్ డెల్టాలో ఈ సంవత్సరంలో చమురును కనుగొన్నారు. ఆన్సర్ 1950. నెక్స్ట్ వన్, చైనా కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భావం. ఆన్సర్ 1921. నెక్స్ట్ వన్, 1919 నాటికి 5 లక్షల పారిశ్రామిక కార్మిక వర్గంలో అధిక శాతం డాష్. ఆన్సర్ మధ్య తరగతి పట్టణ వాసులు. నెక్స్ట్ వన్, 1937లో చైనాపై దండెత్తిన దేశం. ఆన్సర్ జపాన్. నెక్స్ట్ వన్, నైజీరియా జాతీయ ప్రజాస్వామిక పార్టీ ఆవిర్భావం. ఆన్సర్ 1923. నెక్స్ట్ వన్, 1936లో ఎన్నంది అజికివే స్థాపించినది. ఆన్సర్ నైజీరియా యువ ఉద్యమం. నెక్స్ట్ వన్, సంప్రదాయ పాలకులు, రాజులు, చక్రవర్తులు ప్రజాస్వామ్యం మరియు దీని వంటి భావనలకు అంతగా మద్దతు పలకలేదు. ఆన్సర్ స్వేచ్ఛ. నెక్స్ట్ వన్, వీరి పాలన నుంచి చైనా ప్రయోజనాలను కాపాడగలిగే పరిస్థితిలో వాళ్ళు లేరు. ఆన్సర్ పాశ్చాత్య వలస పాలన. నెక్స్ట్ వన్, వీరి సామ్రాజ్యాన్ని సన్నెట్సెన్ కూలదోసెను. ఆన్సర్ మంచు. నెక్స్ట్ వన్, ఆధునిక చైనా నిర్మాత. ఆన్సర్ సన్నెట్సెన్. నెక్స్ట్ వన్, చైనా ఈ స్థానిక సైనిక శక్తుల నియంత్రణకి దేశంగా ఉంది. ఆన్సర్ యుద్ధ ప్రభువులు. నెక్స్ట్ వన్, గణతంత్ర విప్లవం తర్వాత దేశం ఈ స్థితిలోకి నెట్టబడింది. ఆన్సర్ సంక్షోభ స్థితి. నెక్స్ట్ వన్, ప్రజలు కలిసి పనిచేసే సమాజాత అలవాటుని పెంపొందించుకోవాలని కోరినవారు. ఆన్సర్ చియాంగ్ కైషేక్. నెక్స్ట్ వన్, ఈ ఆధునిక ప్రగతికి కేంద్రం వంటి నగరాలలో పారిశ్రామిక కార్మిక వర్గం ఏర్పడింది. ఆన్సర్ షాంఘై. నెక్స్ట్ వన్, ఈయన సాంప్రదాయవాది. ఆన్సర్ కైషేక్, చియాంగ్ కైషేక్. నెక్స్ట్ వన్, 1945 నుంచి 1949 మధ్య కాలంలో ధరలు నెలకి ఇంత శాతం చొప్పున పెరిగాయి. ఆన్సర్ 30. నెక్స్ట్ వన్, వీరు సాధించిన విజయం ప్రపంచంపై బలమైన ప్రభావాన్ని చూపింది. ఆన్సర్ రష్యాలోని బోల్షివిక్లు. నెక్స్ట్ వన్, దీనిగా ప్రఖ్యాతిగాంచిన శాంగ్స్కి 6000 మైళ్ళ కష్టభూయిష్ట ప్రయాణం మొదలైంది. ఆన్సర్ లాంగ్ మార్చ్. నెక్స్ట్ వన్, చైనాలో భూ సంస్కరణలు మరియు డాష్ అన్న ఈ 2 అంశాలతో సామాజిక పునాది ఏర్పడింది. ఆన్సర్ జాతీయీకరణ. నెక్స్ట్ వన్, నైజీరియా ప్రముఖ పర్యావరణవాది, సామాజిక కార్యకర్త. ఆన్సర్ కెన్సారో వివావా. నెక్స్ట్ వన్, నైజీరియాలో ఈ అడవులు 10% వరకు నరికి వేశారు. ఆన్సర్ మడ అడవులు. నెక్స్ట్ వన్, 1930లలో ఈయన రాసిన నవలలలో ఒక మహిళ బలవంత పెళ్లి కథ ఉంది. ఆన్సర్ నాపిన్. నెక్స్ట్ వన్, ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త, పర్యావరణవాది అయిన ఇతనికి అంతర్జాతీయ నిరసనల మధ్య మిలిటరీ ప్రభుత్వం మరణశిక్ష విధించింది. ఆన్సర్ కెన్సారో వివాని. నెక్స్ట్ వన్, ఈ సంవత్సరంలో భూ సంస్కరణల అమలు మొదలు పెట్టారు. ఆన్సర్ 1950-51. ఈ క్రింది వాణిలో ఏది అసత్యం? ఆన్సర్ చైనాలో బహుళ పార్టీలు అనుమతించబడ్డాయి అనేది అసత్యం. నెక్స్ట్ వన్, 20వ శతాబ్దం ఆరంభంలో చైనాని పాలిస్తూ ఉండే చక్రవర్తులు. ఆన్సర్ మంచు చక్రవర్తులు. నెక్స్ట్ వన్, సన్నెట్సెన్ ప్రధాన సిద్ధాంతం. ఆన్సర్ పైవన్నీ: జాతీయతావాదం, ప్రజాస్వామ్యం, సామ్యవాదం. నిన్న ఈ క్వశ్చన్ వచ్చింది ఫ్రెండ్స్. ఫస్ట్కి ఎగ్జామ్ రాయబోయే వాళ్ళు ఎక్కువగా 6th, 7th, 8th, 9th, 10th ఇలాంటి ప్రపంచ గురించి ఉన్న బిట్స్ ఎక్కువ చూసుకోండి. చైనాను సన్నెట్సెన్ నాయకత్వంలో గణతంత్ర ప్రభుత్వం ఎక్కువ కాలం పాలించలేక ఈ సైనిక శక్తుల నియంత్రణలోకి వెళ్ళింది. ఆన్సర్ యుద్ధ ప్రభువులు. నెక్స్ట్ వన్, వర్సేల్స్ శాంతి సమావేశం
నిర్ణయాలను నిరసిస్తూ 1919 మే 4న చైనాలోని ఈ ప్రాంతం నందు ఒక నిరసన ప్రదర్శన చేపట్టారు? ఆన్సర్ బీజింగ్.